ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందేలా చూడాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం తనను ప్రత్యేక అధికారిగా నియమించినందున ప్రతి నెల 1వ తేదీ మరియు 3వ శనివారం జిల్లాకు వస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రత్యేక నిర్ణయాలు ఏమైనా ఉంటే కలెక్టర్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పథకాలు ప్రయోజనాలు అందుతున్న తీరుపై IVRS ద్వారా ప్రజల నుండి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ సేకరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రెవెన్యూ సదస్సుల్లోనూ మీకోసం కార్యక్రమంలోనూ వస్తున్న అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములు, నిషేధిత జాబితాలోని భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన కేసులు ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముందుగా బంగారు బాల్యం కార్యక్రమానికి సంబంధించి ప్రకాశం భవనంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ను సురేష్ కుమార్ సందర్శించారు. ఈ సెంటర్ ఏర్పాటు నేపథ్యాన్ని, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును కలెక్టర్ ఆయనకు వివరించారు. జిల్లా కలెక్టర్తో ఐఎమ్ కోఆర్డినేటింగ్ అండ్ గెటింగ్ ది ఇన్ఫర్మేషన్, బట్ దిస్ ఇస్ ది ఫస్ట్ టైం I could actually come to the district and review. As special officer, we are supposed to come to the district at least twice in a month. ఒకటో తేదీ పేదల సేవా కార్యక్రమం, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం టైంలో ఒకటి, రెండోది ఈ థర్డ్ సాటర్డే స్వచ్ఛతా దివస్ కార్యక్రమం. ఈ రెండు ప్రోగ్రామ్స్కి రావాల్సిన అవసరం ఉంది. అది కాకుండా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ రావాల్సిన అవసరం ఉంది. సో ది స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థ అనేది ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే డిఫరెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ అవన్నీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. అలాగే దర్ ఇస్ ఎ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆల్సో, దర్ ఇస్ ఎ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డ్ కూడా ఇన్ఛార్జ్ మినిస్టరే కదా, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా కూడా ఉన్నారు. So regularly you will be having review at the district level and you will be doing it. So in addition to that, for the collectors to take up state level issues with the different departments, with the respective departments, address various administrative bottlenecks that the district may be facing in implementing various programs. ఇవన్నీ కూడా చేయడానికి ఒక ఫెసిలిటేటింగ్ అథారిటీగా సీనియర్ ఆఫీసర్స్ నే, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ ని అన్ని 26 జిల్లాలకు మార్చి నెలలో అపాయింట్ చేయడం జరిగింది. సో దట్స్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్. సో దీనికి బేసికలీ లాస్ట్ టైం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ టైంలో అందరి కలెక్టర్స్ కూడా జిల్లాకి సంబంధించిన ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రజెంట్ చేశారు. Prakaşam district sir, state lo mein largest district sir in terms of area sir. We are having 14,323 square kilometers sir. Coastal line 50 kilometers unnai sir. మనకున్న గ్రౌండ్ అండ్ వార్డ్ సచివాలయం రెండు కలిపి 729 ఉన్నాయి సార్ మనకు. సార్ అదేవిధంగా సార్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్స్ ఒకటి సార్, మున్సిపాలిటీస్ 3 ఉన్నాయి సార్, మార్కాపూర్, కనిగిరి, చిమకుర్తి అండ్ 3 నగర పంచాయత్ సార్, గిద్దలు, దర్శి, పొగిలి సార్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ 8 సార్, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ 2, బాపట్ల సత్యమూర్తులపాడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ దట్ కమ్స్ అండర్ బాపట్ల వస్తుంది సార్. నెక్స్ట్ హౌస్ హోల్డ్ సార్ 5.66 lakhs హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ ల్యాండ్ హోల్డింగ్స్ మనకు టోటల్ 4.78 lakhs ల్యాండ్ హోల్డింగ్స్ సార్. సో దాంట్లో కూడా ఎక్కువ మనకు మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు సార్. ఇక్కడ 2.62 lakhs మార్జినల్ ఫార్మర్స్ ఉన్నాయి.